నమస్కారం. నిన్నటి రోజు అంటే సోమవారం రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కుండపోతగా కురిసినటువంటి వర్షం వల్ల నిజామాబాద్లో ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్లో మనకి వాటర్ రావటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ డ్రైనేజ్ కొంత జామ్ కావటం మూలంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లో వాటర్ ఒక 2 నుంచి 3 ఫీట్ల వరకు రావటం జరిగింది. ఈ క్రమంలో మరి నిజామాబాద్ అంటే జేబీఎస్ నుంచి నిజామాబాద్ వస్తున్నటువంటి బస్సు డ్రైవర్ యాక్చువల్గా చూసుకొని అది ఆపుకోవాల్సి ఉండే, అతను ముందు వెళ్ళిన బస్సులని చూసుకుంటూ అదే క్రమంలో రావటం జరిగింది. ఆ క్రమంలో బస్సు ఇంజన్ ఆఫ్ కావటం మూలంగా అక్కడ బస్సు మనకు ఆగిపోవడం జరిగింది. అయితే ప్యాసింజర్స్ అందరినీ కూడా అంటే సురక్షితంగా మనం బయటకు తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఆ తర్వాత వాటర్ పెరగటం మూలంగా మనకు ఆల్మోస్ట్ 3-4 ఫీట్లు వరకు కూడా బస్సు మనకి మునగటం జరిగింది. సో బస్సు ఏమంటే పోలీసు వారు మరి ఆ జేసీబీ తోటి ముందుకు తీయించటం, సో అంతకంటే ముందుగానే ప్యాసింజర్స్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు ప్లస్ కొంతమంది వ్యక్తులు వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో ఈ క్రమంలో మరి ఆల్రెడీ ఆర్టీసీలో ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతున్న క్రమంలో ముందుగానే మరి సూచనలు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకు కాంప్లైంట్స్ రూపంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం ముఖ్యంగా కాజ్వేస్ ఇలాంటి అండర్ పాసులు ఉన్న క్రమంలో డ్రైవరు కండక్టరు అసలు ముందుగా దిగి వాటర్ లెవెల్ వాటర్ ఫ్లో అది అంచనా వేసుకున్న తర్వాతనే వాళ్ళు బండి క్రాస్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు ముఖ్యంగా ఆపుకొని డిపోకి సమాచారం ఇవ్వాల్సి ఉండే. సో అంటే అది డైలీ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్న రూట్లోనే మరి అది 3 ఫీట్ల వరకు 4 ఫీట్ల వరకు ఉంది అనేది వాళ్ళు గెస్ చేయలేకపోయారు. రోజు వెళ్తున్నట్టుగానే వెళ్ళే క్రమంలో జరిగింది. సో ఈ సందర్భంగా మరొకసారి మా డ్రైవర్లందరికీ కూడా గేట్ మీటింగ్స్ పెట్టి ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్న రోడ్డు పైన కాజ్వేస్లో ముఖ్యంగా అండర్ పాస్లో సో మరి మరొకసారి వాళ్ళకు ఈ ఇన్స్ట్రక్షన్స్ రియేటరేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిపోస్లో ఈరోజు మార్నింగ్ గేట్ మీటింగ్ చెప్పడం జరిగింది. నోటీస్ బోర్డు ద్వారా కూడా మరొకసారి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. సో మరి అంటే ఆర్టీసీలో ఆల్రెడీ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా వర్షాకాలం ముందు ఇలాంటి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న ముఖ్యంగా అది అంటే ఒక అర్ధగంట 40 నిమిషాల్లోనే వాటర్ అంతా కూడా 2-3 ఫీట్స్కి అక్కడ పెరగటం జరిగింది. ఆ క్రమంలో ఆ సంఘటన జరిగింది. సో ఇక్కడి నుంచి అలాంటి రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తలు తీసుకొని మేము అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం.